నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సత్యం వధ ధర్మం చెర. ఈ రోజుల్లో సత్యం ధర్మం అనేది చెరపట్టబడతా ఉంది, వధించబడతా ఉంది. చట్టం అందరికీ సమానం అని చెప్తారు, కానీ ఆ చట్టంలో అందరికీ సమన్యాయం జరగట్లేదనేది మనకి చాలా విషయాల్లో సుస్పష్టం అవుతా ఉంది. సో ఈ రోజు మనకి ఈ బీజీలో ఉన్నట్టుగా వివేక కేసులో వాస్తవాలు ఇవే అనేటువంటి టైటిల్ మనం చూసాం. అయితే దీనికి సంబంధించి పూర్తి వాస్తవాలు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే చెప్పకనే చెప్పినట్టు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది గనక వాస్తవాలని, జరిగిన సంఘటనలు నేను చెప్పగలిగితే ఈజీగా అందులో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోగలరు. అయితే ఈ రోజు వివేక హత్య కేసు విషయానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక రకంగా సీరియస్ అయిందని చెప్పొచ్చు సిబిఐ అధికారుల మీద. ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడటమే సమస్య. సిబిఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్య. అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా అక్కర్లేదా అన్నది సిబిఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిబిఐ ఎప్పుడు అస్పష్టంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం తాము ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్కే సింగ్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విస్తృత కుట్రకోణం వెలికి తీసే వరకు దర్యాప్తు జరిపేలా సిబిఐను ఆదేశించాలని కోరిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అనే ఇద్దరి పాత్రపైనే దర్యాప్తునకు అనుమతిస్తూ డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ సునీతా నర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై విచారణ సందర్భంగా ధర్మాసనం సిబిఐకి ఈ ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ కోర్టు ఆ తీర్పు తోటి, ఆ బిహేవియర్ తోటి డాక్టర్ సునీతా నర్రెడ్డి గారు ఏకీభవించలేదు. అంటే మా నాన్న విషయంలో విస్తృతమైనటువంటి విస్తృత కుట్రకోణం ఉంది, ఖచ్చితంగా దీన్ని తేల్చాలి అని చెప్పి సునీత గారు సుప్రీంకోర్టులో మొరపెట్టుకున్నారు, అంటే అప్పీల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా సుప్రీంకోర్టు చురకలేసిందని చెప్పొచ్చు. ఎంతకాలం కొనసాగిస్తారు మీరు? ఒక క్లారిటీ ఏది? అస్పష్టంగా ఉంచుతారేంటి? దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ వర్షన్ కూడా అడిగింది. దానికి 2 వారాలు గడువిచ్చింది. ఫిబ్రవరి 5 వరకు వాయిదా వేసింది. ఆ రోజున మళ్ళీ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ కేసు ఆడబిడ్డ అయినప్పటికీ కూడా 1 by 1 క్లియర్ కట్ గా నేను చాలా క్లుప్తంగా ఈ వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అసలు వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత పాశవికంగా దారుణంగా జరిగిందో మనం చూసాం. మరి ఎందుకని ఆయన్ని ఎవరు చంపారు అనేది ప్రజలు దాదాపుగా 90% అర్థమైపోయింది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థమైనా కానీ మరి చేస్తే చేశారులే, మాకెందుకు అనుకుంటున్నారో తెలియదు. కానీ వాస్తవానికి అసలు ఎవరికి అవసరం ఉందో మనం ఆలోచించాలి. ఫస్ట్ సిబిఐ ఎందుకు డిలే చేస్తుంది? సిబిఐని మ్యానిపులేట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయగలిగిన క్యాపబిలిటీ ఎవరికి ఉంది? సిబిఐ సజావుగా కేసు ఇన్వెస్టిగేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? సంబంధం లేని వ్యక్తులతో ఏదో వాళ్ళని ఛార్జ్ షీట్ లో చేర్చమంటూ వాళ్ళ మీద వాళ్ళ పేర్లు తీసుకొచ్చి చెప్తా ఉంది ఇప్పుడు వార్తలు మనం చూసాం. అయితే అసలు కుట్రదారులైనటువంటి వ్యక్తులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లోకం అందరికంటే ముందే తెలిసింది ఆయన. అప్పుడు ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు? సాక్షిలో గుండెపోటు ఫస్ట్ ఎందుకు చెప్పారు? సో ఇవన్నీ ఆలోచించాలి ఒకసారి మనం. సిబిఐని మ్యానిపులేట్ చేయగలిగినటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరు? అసలు వివేకానంద రెడ్డి గారు ఇంటికెళ్ళి ఫస్ట్ ఆయన చంపాలనుకొని ఫస్ట్ ఆయన కుక్కను చంపేసినప్పుడు అలర్ట్ అవ్వచ్చుగా. అసలు పులివెందులలో వైఎస్ జమానాలో ఆ గడ్డ మీదకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి చంపేంత గట్స్ ఉన్న వ్యక్తులు ఎవరు? మనం ఒకసారి ఆలోచించాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే మరి ఈయన్ని చంపారో, పాశవికంగా చంపారో, ఆ చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎలా ఉంది? ఆయన రాజకీయంగా మా బాబాని పలానా వ్యక్తులు చంపారు, నేను సీఎం అయిన తర్వాత ఆ దోషులు ఎవరో తేలుస్తానని చెప్పి దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఆయన గెలిచాక నాలుక మడతేసి, ఓహో మాట తప్ప మడం తెప్ప ఉంటారు కదా, గట్టిగా నాలుక మడతేశాడు, స్టెప్ కాలు మడతేశాడు, మొత్తం బాడీ అంతా మడతేశాడు. సో తర్వాత ఆయన కుక్కను చంపినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ మా బాబాయ్ కుక్కను చంపారు, మా బాబాయ్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? అసలు ఒక్కడిని అతి కిరాతకంగా చంపుతా ఉంటే అసలు అక్కడ ఎవరు చూడలేదా? సాక్షులందరూ అనుమానంగా ఎందుకు చనిపోతున్నారు? దీన్ని డిలే చేస్తుంది ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ అధికారి మీద కేసు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు కదా. మళ్ళీ తర్వాత అవినాష్ రెడ్డి విచారణ కోసం పోలీసులు వెళ్తే, సిబిఐ అధికారులు వెళ్తే మా అమ్మకి హెల్త్ బాగాలేదని చాలా మంది ఒక సినిమా పక్కీలో ఏం చేశారు? ఆ మొత్తం ఫ్యాక్షనిస్ట్ లాగా అక్కడ అడ్డంగా నిలబడి అవినాష్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఎవడొస్తాడు రండి అని వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ లాగా అడ్డం పడ్డారు. తర్వాత సాక్షులు 1 by 1 అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది.
ఒక ఆసక్తికరమైన విచిత్రమైన అంశం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంలో ప్రయాణించారు కదా, ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దంపతులు భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిస్కషన్ చేసుకున్నారో ఆ డిస్కషన్ డ్రైవర్ విన్నాడేమో అని చెప్పి మరి చాలా మంది ఆయన చనిపోవడానికి కారణం డ్రైవర్ వినే ఉంటాడు, అందుకే ఆయన పాపం చనిపోయాడు అని చెప్తారు. మరి ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్సీ అనంతబాబు. బాగా ఇప్పుడు వార్తల్లో నానుతా ఉంటాడు. రీసెంట్ కూడా ఆ క్యాండిడేట్ ఏమన్నాడంటే, గిరిజన మహిళా ఎమ్మెల్యేని నేను అమెరికాలో ఉండి చిటికేస్తే ఎగిరిపోతామని చెప్పి అన్నాడు. అంటే ఎంత రౌడీజం, ఎంత గూండాయిజం. ఒక మహిళని తట్టు ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే ఎగిరిపోతా ఉన్నాడంటే ఏంటి ఆ కండకావరం, ఏంటి ఆ బలుపు అని చెప్పి చాలా మంది ఆంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళని ఇట్లా అంటాడా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని అన్న అనంతబాబు హిస్టరీ ఏంటి? డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఎందుకు చంపాడు? ఇతను పర్సనల్ డిస్కషన్, అంటే డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పర్సనల్స్ మాట్లాడుకుంటా ఉంటే ఆ పర్సనల్స్ ఇతను విన్నాడు, ఇతనికి తెలియకూడదు ఆ విషయాలు అని చెప్పేసి అతన్ని చంపేశాడు అనేటువంటి వార్తలు మనకి చాలా వచ్చాయి. డైరెక్ట్గా అతనే నేనే చంపేశాను, నేనే వేసేసానని చెప్పేసి కారు కూడా అక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి నేపథ్యంలో మరి అట్లాగే కార్ డ్రైవర్ అలాగే చంపాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్ కూడా మరి ఇలా పర్సనల్ డిస్కషన్ విన్నందుకు ఆయన కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు వేసేసారు అంటలా, అంటే ఆయన చనిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు చూడాలి. వాచ్మెన్ రంగన్న కూడా ఈ మధ్యకాలంలో చనిపోయాడు. తర్వాత అంటే వివేకానంద రెడ్డి గారి బాడీని డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసి కట్టి ఇదంతా శవానికి ఇదంతా కూడా చేసినటువంటి అభిషేక్ రెడ్డి కూడా చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి బంధువే, దగ్గర బంధువు. అసలు శవానికి డ్రెస్సింగ్ ఎందుకు చేశారు? రక్తం ఎందుకు కడిగారు? ఎవరు కడిగించారంటే అవినాష్ రెడ్డి. అసలు ఈయనకు శత్రువులు ఎవరైనా ఎవరు లేరు, అవినాష్ రెడ్డి తప్ప ఎవరు లేరు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఇంకా. ఎందుకంటే సాక్షాత్తు షర్మిలా గారే జగన్మోహన్ రెడ్డి ఏకైక సోదరే చెప్పింది, అవినాష్ రెడ్డి చంపేస్తే అతనికి అండగా ఉంటున్నాడు జగన్ రెడ్డి అని చెప్పి ఆవిడే అంది. ఇంకా ఆలోచించాలి కదా, మెతుకు పెట్టి చూడాలా. అసలు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఈ కేసుని పట్టించుకోకుండా అతిగతి లేకుండా వదిలేసి కేసు గురించి మాట్లాడితే బాగోదని చెప్పేసి నర్రెడ్డి సునీత రెడ్డి గారు, మరో చిన్నాన్న కుమార్తె, అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె, నా తండ్రిని ఎవరు చంపారో తేలాలని పోరాడేటువంటి ఆవిడ్ని బెదిరించి చాలా గందరగోళంగా నీకు కావాలంటే మెడికల్ కాలేజ్ కట్టిస్తా, నీకు 150 ఎకరాలు ఇస్తా, ఇట్లా మాట్లాడినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిన్నాయన్ని చంపే సాహసం పులివెందుల్లో ఎవడైనా చేయగలడా? అసలు ఆయన శత్రువులు ఎవరు? ఈ కోణంలో కదా ఆలోచించాల్సిందే. ఎవరు శత్రువు అంటే భాస్కర్ రెడ్డి కొడుకైన అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డికి కానీ ఎంపీ టికెట్ ఇవ్వద్దు, ఎంపీ టికెట్ ఇస్తే నాకు కానీ షర్మిలాకి కానీ లేకపోతే విజయమ్మ కానీ మా ఉదయం కానీ కావాలి, కానీ వాళ్ళకు వద్దు అని చెప్పి వివేకానంద రెడ్డి పట్టుబట్టాడు. ఆయన్ని ఎమ్మెల్సీగా ఓడించినటువంటి వ్యక్తుల్లో అవినాష్ రెడ్డి ఒకడు. అప్పుడు అవినాష్ రెడ్డిని బహిరంగ కూడా అతను మందలించినటువంటి నేపథ్యం. మరి ఎవరు వేసేశారు? ఆయన చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడినప్పుడు బిక్కుమంటూ అవినాష్ రెడ్డి వివేకం సార్ అని చాలా డ్రామాలు ఆడిన విషయం అందరికి తెలిసిందే. ఎవరికి ఉంటుంది ఆ నేపథ్యం? మరి వ్యవస్థలని మేనేజ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరు? మాజీ సీఎం ఎవరు? అప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆయన మరణాన్ని లబ్ధి పొంది అటు ఒక పక్క ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద వీళ్ళ యొక్క చావు ఆయనకి ఎన్నికల్లో ఎంత ప్లస్ పాయింట్ అయింది మనకు తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళా మరి సుప్రీంకోర్టు కూడా సిబిఐని తప్పుపడతా ఉంది. మీకు ఎంత టైం కావాలి, మీరు ఎందుకు అస్పష్టంగా ఉన్నారు, క్లారిటీ ఇవ్వట్లేదు, అసలు విచారించాలా వద్దా అని చెప్పి అడుగుతా ఉంది. చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తా ఉన్నారు, మరి వివేకానంద రెడ్డి గారి విషయంలో కొంత మ్యాన్పులేట్ చేస్తా ఉన్నారు, మరి చాలా విషయాల్లో ముడుపులు అంతా ఉన్నాయి, కొంతమందికి మేనేజ్ చేస్తున్నారు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి విషయాలను ప్రస్తావిస్తా ఉన్నారు చాలా మంది. రాజకీయ విశ్లేషకులు కూడా నెత్తినూరు బాదుకుంటూ దీని వెనకాల ఎవరు లేరు, ఆ కుటుంబ సభ్యులే ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఎవరు? ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమంది అంటే ఆయన వివేకానంద రెడ్డి గారి కుమార్తె కావచ్చు, ఇటు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కావచ్చు, చంపింది వివేకానంద రెడ్డి గారిని చంపింది అవినాష్ రెడ్డి, అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాడు జగన్ రెడ్డిని షర్మిలా గారు అన్నారు. ఆ విషయాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి పసుపు చీర కట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి కట్టుకున్నావు అంటే, ఆయన కుమారుడు మ్యారేజ్ కి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సొంత చెల్లెల్నే సోషల్ మీడియాలో అమ్మ నా బూతులు తిట్టించి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు షర్మిల అని జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనేది చాలా రకాలుగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి అంశం. అంటే ఎవరికి ఉంది ఆ వివేకానంద రెడ్డి గారిని చంపాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంది? ఆయనకు శత్రువులు ఎవరు అని అంటే వన్ అండ్ ఓన్లీ అవినాష్ రెడ్డి, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఆయన
కడప ఎంపీగా ఉన్నారు. మరి షర్మిల గారు, వివేకానంద రెడ్డి గారి విషయంలో షర్మిల గారు అలాగే సునీత గారు ఫైట్ చేస్తుంటే వాళ్ళు నిలువరించింది ఎవరు? వాళ్ళ మీద కోపం పెట్టుకొని సోషల్ మీడియాలో తిట్టించడమే కాదు, వాళ్ళ మీద గొడవ పెట్టుకొని ఆ ఆస్తుల విషయంలో కూడా నా చెల్లెలు నా ఇష్టానుసారంగా ఉండలేదు కాబట్టి, అంటే మౌనంగా ఉండలేదు కాబట్టి ఆవిడ మీద NCLT-లో నేను కేసు వేస్తా, ఆస్తులు ఇవ్వను, గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన కింద కూడా నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి నేషనల్ లా ట్రిబ్యునల్లో ఎవరు కేసేశారు? తల్లిని చెల్లిని భూములు ఎవరు నిలబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి సచ్యులుడు అయితే, మంచి వ్యక్తి అయితే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి కదా, సునీత గారిని వారించాలి కదా. జగన్ మంచోడు, సునీత ఎందుకు నువ్వు ఆయన్ని బదనాం చేస్తావు, ఆయన మంచోడు అని చెప్పాలి కదా. సునీత గారికి సపోర్ట్ నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే అవినాష్ రెడ్డిని ఇద్దరిని కూడా టార్గెట్ చేసి ఎలక్షన్ టైంలో కొంగుబట్టి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఓడించమని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా దీని కారణాలు. వివేక కేసులో వాస్తవాలు ఇవే తెలుసు. దానికి అంటే కోర్టు అఫీషియల్ గా జడ్జిమెంట్ ఇవ్వాలి అంతే, వాస్తవం తెలుసు. అలాంటి వ్యక్తులే ఈ రోజు ఏం చేస్తున్నారు? మమ్మల్ని గెలిపించండి, ఎందుకంటే మేము రప్ప చేయాలి, గంగమ్మ జాతరలో వేటలను చేసినట్టు చేయాలి, మేము రక్తపాతం సృష్టించడానికి మీరు మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. మరి ఈ రోజు చూసారా? అలాంటి ఎవడన్నా ఓట్లు వేస్తారండి? నిజంగా మనిషి అన్నోడు ఎవడన్నా వేస్తాడా? ఎంత ఒబీడియన్స్ గా, ఎంత పద్ధతిగా, అమ్మ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మీకు సేవకులుగా పనిచేస్తామని ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఓట్లు అడుక్కోవాలి, చంపేస్తాం అని బెదిరిస్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా? వీటన్నిటి నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తారీఖున మళ్ళా దీని గురించి సిబిఐ ఒక క్లారిటీ మరి ఇస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఆయన కేసు విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. నేను ఫస్ట్ ఇందా చెప్పినట్టుగా సత్యం వద ధర్మం చెర అని చెప్పి సత్యం వధించబడతా ఉంది. ధర్మం 4 పాదాల మీద నడవట్లేదు. మరి చట్టం అందరికీ సమానం అంటారు, కొందరికి చుట్టం అవుతా ఉంది. ఇప్పుడు డబ్బులతో మేనేజ్ చేస్తా ఉన్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కేసే చూడండి, ఎన్ని సంవత్సరాలు ఆయన కొనసాగాల? లేస్తే అక్రమ కేసులు అంటమే గానీ ఈడీ ఎందుకు ఆస్తులు జప్తు చేసింది, ఎందుకు ఆధారాలు సేకరించింది? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ ఎంత పారదర్శకంగా అప్పుడు జరిగిందో, ఫస్ట్ లో ఆ హత్య చేసిన వ్యక్తులు ఎవరైతే జైల్లో ఉన్నారో బెయిల్ మీద కొంతమంది బయటకు వచ్చారు, వాళ్ళతో అవినాష్ రెడ్డి సంభాషణలు చేసిన విషయం కూడా, ఛార్జ్ షీట్ అవన్నీ కూడా, కాల్ డేటా మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇలా స్క్రీన్ మీద మొత్తం కూడా సునీత రెడ్డి గారు క్లియర్ కట్ గా మనకి డిస్ప్లే చేసి, ఇదిగో ఈ టైంలో ఎందుకు మాట్లాడారు, వాళ్ళతో ఏం పని. ఇంకో విషయం కూడా ఈ రోజు వచ్చిన వార్తలో ఉంది. అంటే 4 కోట్లకు సంబంధించినటువంటి ఈ మనీ, 4 కోట్లు సుపారీ, ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పారు కదా, ఆ సుపారీలో మరి 4 కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్డ్ గా ఇచ్చిండ్రు, దాని సంగతి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. సిబిఐకి చురకలేసింది అధికారులకి. సిబిఐ వాళ్ళు ఎందుకని సత్సారం చేస్తున్నారు, అలాగే మిగతా విస్తృత విచారణ చేయాల్సిన అవసరం లేదని సిబిఐ కోర్టు ఎలా చెప్పుద్ది? అసలు విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే, లేకపోతే ఆ కేసును తవ్వితే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి బయటకు వస్తారనా? అదే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి చాలా మందికి. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో సీరియస్ గా ఉంది. సిద్ధార్థ లుద్రా, సునీత గారి న్యాయవాది, చాలా చక్కగా చాలా కీలకమైనటువంటి అంశాలు అడిగారు. సో దీనికి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున మనకి మరి అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తా ఉన్నాం. సునీత గారికి న్యాయం జరగాలి. ఆడబిడ్డ తండ్రిని కోల్పోతే ఈవిడ మీద ఎన్ని ఎలిగేషన్స్ చేశారు, కాదు నువ్వే చంపావు, లేదా నీ భర్త చంపాడు, అలాగే లేకపోతే వివేకానంద రెడ్డి గారు మంచోడు కాదు, మేము మాత్రం మంచోళ్ళం, మేము ఏదేం చేస్తాం, మమ్మల్ని మాత్రం మంచోళ్ళు అనాలి మీరు అంటూ సాక్షిలో భారతిరెడ్డి గారు రాయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయిస్తారు. సో ఇప్పుడు మరి న్యాయం అనేది కొంచెం లేట్ అయినా గెలుస్తుంది, ధర్మం అనేది గెలుస్తుంది. సత్యమేవ జయతే అంటారు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది. చట్టాలు ఆలస్యం చేసిన శిక్షనే దేవుడు ఖచ్చితంగా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు దేవుడు ఉన్నాడు పైన, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ కేసులో న్యాయం చేస్తాడని మనందరూ కూడా ఆశిద్దాం. డెఫినెట్ గా మనందరం కూడా కోరుకుందాం. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.